రాజకీయాల్లో మమత కోటను కూల్చిన వ్యక్తి. మరొకరు సినిమా స్క్రీన్ నుంచి నేరుగా సీఎం కుర్చీ దాకా చేరిన స్టార్. ఇద్దరు ప్రజలకు ఒకే మాట చెప్పారు, మార్పు తీసుకొస్తామని. ప్రజలు నమ్మారు, భారీ మెజార్టీ ఇచ్చారు, అధికారంలో కూర్చోబెట్టారు. కానీ ఇప్పుడే అసలు కథ మొదలైంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పుడు ప్రభుత్వ ఫైళ్లుగా మారాయి. వేల కోట్లు కావాల్సిన సంక్షేమ పథకాలు, రాజకీయ రిస్క్తో కూడిన నిర్ణయాలు, ఖాళీ అవుతున్న ఖజానాలు, పెరుగుతున్న ప్రజల అంచనాలు. ఇటు బెంగాల్లో సువేందు అధికారి, అటు తమిళనాడులో విజయ్, ఇద్దరూ ఇప్పుడు ఒకే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో ఉన్నారు. ప్రజలను ఆకట్టుకున్న హామీలు నిజంగానే అమలవుతాయా, లేక ఎన్నికల నినాదాలుగానే మిగిలిపోతాయా? ఇది ఇద్దరు కొత్త సీఎంల రాజకీయ ప్రయాణం గురించి మాత్రమే కాదు, ప్రామిసెస్ టు పవర్, పవర్ టు పర్ఫార్మెన్స్ అనే అసలు రాజకీయ పరీక్ష గురించి. ఒకప్పుడు అసాధ్యమనుకున్న రెండు రాజకీయ మార్పులు ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయ దిశనే మార్చేశాయి. బెంగాల్లో 3 దశాబ్దాల కమ్యూనిస్టు పాలన తర్వాత మమతా బెనర్జీ ఎలా చరిత్ర సృష్టించిందో, ఇప్పుడు అదే బెంగాల్లో మమతను ఓడించి సువేందు అధికారి కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టారు. మరోవైపు తమిళనాడులో సినిమా హీరోగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న విజయ్ రాజకీయాల్లో పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే సీఎం కుర్చీ దాకా చేరిపోయాడు. అయితే ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల్లో మొదటిసారిగా సీఎం అయిన ఇద్దరు నేతలకు ఇప్పుడే అసలు పరీక్ష మొదలైంది. ఎన్నికల్లో గెలిచేందుకు ప్రచార సమయంలో ఇరు నేతలు పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఈ ఇద్దరు సీఎంల ముందున్న అసలు యుద్ధం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే. ఎన్నికల ప్రచార సమయంలో బెంగాల్లో బీజేపీ దాదాపు 141 ప్రామిసెస్లను చేసింది. ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించింది. అయితే బెంగాల్లో బీజేపీ గెలుపు కేవలం ప్రభుత్వ మార్పు కాదు, ఇది ఒక ఐడియాలజీ మార్పు. కట్ మనీ కల్చర్కు అంటే అక్రమ కమిషన్లకు ముగింపు, ఇన్ఫిల్ట్రేషన్ అంటే అక్రమ చొరబాట్లకు చెక్ పెట్టడం, మహిళలకి 3,000 రూపాయల ఆర్థిక సహాయం, ఆయుష్మాన్ భారత్ అమలు, డిఏ బకాయిలను క్లియర్ చేయడం, ఇవన్నీ బీజేపీ ఇచ్చిన పెద్ద హామీలు. అయితే బీజేపీ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే సువేందు ప్రభుత్వం బీజేపీ సర్కార్ ప్రామిసెస్ అనే రియల్ టైం ట్రాకర్ కూడా తీసుకొచ్చింది. అంటే ఎన్నికల హామీల అమలు ఎంతవరకు వచ్చిందో ప్రజలే ప్రత్యక్షంగా చూడగలిగే విధానం. రాజకీయంగా ఇది భారీ రిస్క్ కూడా, అదే సమయంలో పెద్ద ధైర్యం కూడా. ఎందుకంటే హామీలు ఇచ్చి మర్చిపోయే రాజకీయ కాలంలో హామీల అమలుకు టైమర్ పెట్టుకోవడం అంటే ప్రజల ముందు రోజు పరీక్ష రాయడమే. ఎందుకంటే సువేందు ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో చాలా వరకు భావోద్వేగాలకు సంబంధించినవి కాదు, భారీ ఖర్చుతో కూడుకున్నవి. మహిళలకు నెలకు 3,000 రూపాయల సహాయం అంటే రాష్ట్ర ఖజానాపై వేల కోట్ల భారం పడుతుంది. ఇప్పటికే అప్పుల ఒత్తిడిలో ఉన్న బెంగాల్ ఆర్థిక పరిస్థితిని చూస్తే ఈ హామీల అమలు నిరంతరం కొనసాగించడం అంత ఈజీ కాదు. అదే సమయంలో డిఏ బకాయిలు, 7వ పే కమిషన్, ఉద్యోగ నియామకాలు, ఇవన్నీ ప్రభుత్వంపై మరింత ఆర్థిక ఒత్తిడిని పెంచబోతున్నాయి. ఇంకోవైపు ఇన్ఫిల్ట్రేషన్ పై కఠిన చర్యలు అనే హామీ రాజకీయంగా బీజేపీకి ఉపయోగపడినా దాన్ని అమలు చేసే సమయంలో సామాజిక ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది. బెంగాల్లో మైనార్టీ ఓటు బ్యాంకు భారీగా ఉండడం, బార్డర్ ప్రాంతాల్లో సున్నితమైన పరిస్థితులు ఉండటం ఈ నిర్ణయాలను మరింత క్లిష్టంగా మార్చబోతున్నాయి. యూనిఫామ్ సివిల్ కోడ్, పశువుల అక్రమ రవాణాపై కఠిన చట్టాలు వంటి హామీలు కూడా రాష్ట్ర రాజకీయాలను మరింత ధృవీకరణ వైపు నెట్టే అవకాశం ఉంది. ఇక తమిళనాడు పరిస్థితి మరోలా ఉంది. అక్కడ విజయ్ గెలుపు ఒక రాజకీయ అలజడి. సినిమా స్టార్గా ఉన్న పాపులారిటీని ఓట్లుగా మార్చి మొదటి ప్రయత్నంలోనే సీఎం కావడం చిన్న విషయం కాదు. కానీ తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ వెల్ఫేర్ మోడల్ చుట్టూనే తిరుగుతాయి. జయలలిత, కరుణానిధి, స్టాలిన్ ఈ అందరూ నేతల సంక్షేమ హామీల పథకాలతోనే ప్రజల్లో బలమైన ముద్ర వేశారు. ప్రస్తుతం విజయ్ కూడా ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నాడు. గృహ వినియోగానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, అలాగే మహిళలకు నెలకు 2,500 రూపాయలు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, పెళ్లికి 8 గ్రాముల బంగారం, పుట్టిన పిల్లలకు గోల్డ్ రింగ్, విద్యార్థులకు ఆర్థిక సాయం, అలాగే 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, నిరుద్యోగ వృత్తి, రైతు రుణమాఫీ, 25 లక్షల ఆరోగ్య బీమా. ఇలా చూస్తే ఇది ఎన్నికల మేనిఫెస్టో కంటే ఒక భారీ వెల్ఫేర్ బ్లూ ప్రింట్ లా కనిపిస్తోంది. అయితే ఈ హామీలన్నింటినీ నిధులు ఎక్కడి నుండి తెస్తారో అనేది ఇక్కడ అసలు ప్రశ్న. మరోవైపు సీఎం అయిన వెంటనే విజయ్ స్వయంగా చెప్పిన మాటే ఇప్పుడు అతని ప్రభుత్వాన్ని వెంటాడుతోంది. తమిళనాడు అప్పులు 10 లక్షల కోట్లను దాటిపోయాయి.
ఖజానా ఖాళీగా ఉంది అని ఆయనే ప్రకటించాడు. అదే సమయంలో మరోవైపు భారీ సంక్షేమ హామీలు అమలు కూడా మొదలుపెట్టారు. అంటే ప్రజల అంచనాలు ఒకవైపు, ఆర్థిక వాస్తవాలు మరోవైపు. ఈ రెండింటి మధ్య విజయ్ ప్రభుత్వం నడవాల్సి ఉంటుంది. ఇప్పటికే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీపై వివాదం మొదలైంది. ఎన్నికల సమయంలో అందరికీ ఫ్రీ కరెంట్ అన్న భావన కలిగినా ఇప్పుడు షరతులు పెట్టడంతో సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. ఇదే ఇప్పుడు విజయ్కు పెద్ద పరీక్ష. ఎందుకంటే సినిమా ఇమేజ్తో వచ్చిన నాయకుడి మీద ప్రజల అంచనాలు సాధారణ రాజకీయ నాయకుడి కంటే చాలా ఎక్కువగా ఉంటాయి. ఫ్యాన్స్కు హీరోగా కనిపించిన వ్యక్తి ఇప్పుడు పరిపాలనలో ఫలితాలు చూపాల్సి ఉంది. అయితే బెంగాల్, తమిళనాడు సీఎంలలో ఒక కామన్ పాయింట్ ఉంది. ఇద్దరు భారీ మార్పు అనే నినాదంతో అధికారంలోకి వచ్చారు. సువేందు అధికారి మమతా యుగానికి ముగింపు అని ప్రచారం చేశాడు. విజయ్ కొత్త రాజకీయ సంస్కృతి అని ప్రజలను ఆకట్టుకున్నాడు. కానీ ప్రజలు ఇప్పుడు నినాదాలు కాదు, ఫలితాలు కొడుతున్నారు. సోషల్ మీడియా యుగంలో ప్రతి హామీకి రికార్డు ఉంటుంది, ప్రతి డెడ్లైన్కు గుర్తింపు ఉంటుంది, ప్రతి ఆలస్యం కూడా వెంటనే వైరల్ అవుతోంది. ఇక రాజకీయంగా కూడా ఇద్దరి ముందు మైన్స్ ఫీల్డ్ ఉంది. బెంగాల్లో తృణమూల్ ఇంకా పూర్తిగా బలహీనపడలేదు. మమతా బెనర్జీ ఇంకా బీజేపీ ప్రభుత్వంలోని ప్రతి నిర్ణయాన్ని రాజకీయ ఆయుధంగా మార్చే ప్రయత్నం చేస్తోంది. చిన్న తప్పిదం జరిగినా బెంగాల్ మోడల్ను నాశనం చేస్తున్నారు అనే నెరేషన్ వచ్చే అవకాశం ఉంది. తమిళనాడులో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. డీఎంకే దాదాపు దశాబ్దాలుగా బలమైన సంస్థాగత నిర్మాణంలో ఉన్న పార్టీ. విజయ్కు ప్రజాదరణ ఉన్నా ఇక పరిపాలన అనుభవం తక్కువ. ప్రభుత్వం నడపడం సినిమా షూటింగ్ కాదు. ప్రతి నిర్ణయం వెనుక ఆర్థిక లెక్కలు, పరిపాలన సామర్థ్యం, అలాగే రాజకీయ సమతౌల్యం ఉండాలి. ఇప్పుడు అదే పరీక్ష విజయ్ ముందుంది. మొత్తానికి ఎన్నికల సమయంలో మేనిఫెస్టో ఒక ఆయుధం, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మేనిఫెస్టో ఒక బాధ్యతగా మారుతుంది. ఇప్పుడు బెంగాల్లో సువేందు అధికారి, తమిళనాడులో విజయ్ ఇద్దరు అదే వాస్తవాన్ని ఎదుర్కొంటున్నారు. గెలుపు చరిత్ర సృష్టించింది, కానీ పరిపాలనే వాళ్ళను నిజమైన నాయకులుగా నిలబడిపోతోందా లేదా అన్నది నిర్ణయించబోతోంది.